మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధీనామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారి క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే అన్ని రంగాల్లో వారికి ఈ సంవత్సరం అంతా ఏ ఏ రకాల ఫలితాలు ఉన్నాయో తెలియజేస్తారా? మనకి ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 2 అమ్మా, వ్యయం 14. అయ్యో, అంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది పాపం. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2 సమానంగా ఉంది. కాబట్టి తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, పొగుడుకునే వాళ్ళు పొగుడుకుంటారు. అక్కడ తిడితే మనం ఈ పక్కకు వచ్చేసరికి పొగిడేవాడు ఉంటాడు. కాబట్టి మానసికంగా డిప్రెషన్లకు వెళ్ళరు వీళ్ళు. ఇకపోతే ఆదాయం 2 అనగానే మనం ఏమనుకుంటామంటే వచ్చే డబ్బులు 2 అనుకుంటాం. అంటే ఖర్చు ఎక్కువగా ఉంది అని భయపడిపోతారు. అదేం కాదు. లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయని అర్థం, సుఖాల కంటే కష్టాలు ఎక్కువ ఉంటాయని అర్థం. మరి కష్టాలు ఉన్నా కూడా నేర్పిస్తుంది కదా, అనుభవం రాటు తేలేలాగా చేస్తుంది అనమాట వీళ్ళని. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే సప్తమంలో ఈ శని సంవత్సరం అంతా ఉంటాడు. కాబట్టి మనకి భార్యాభర్తల మధ్య కలత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అంటారు శనిని. అంటే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో గొడవలు పెట్టేస్తాడు. భర్త స్థానంలోకి వచ్చాడు కాబట్టి భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వాములే కాదు వ్యాపార భాగస్వాముల మధ్య కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలు వస్తానన్నారు కదా అని మనం భయపడిపోకూడదు. అంటే అనవసరమైనటువంటి విషయాల మీద ఆర్గ్యుమెంట్స్, అన్నెసరీ జోక్స్ వేసుకోకుండా మామూలుగా ఫ్రెండ్లీగా ఉండాలా, జోక్స్ వేసుకోవాలి. కానీ ఒక చక్కటి ఒక ఆబ్జెక్ట్లో ఒక పర్పస్ ఫిక్సిటీ ఉండాలి. అలాంటప్పుడు మనకు గొడవలు రావు. తర్వాత వ్యాపార భాగస్వాములు అకౌంట్లు అడిగితే ఎవరికైనా కోపమే వస్తుంది కదా. అందుకని జాగ్రత్తగా వీళ్ళు సున్నితంగా అడిగే విధానంలో అడిగితే ఏ ప్రాబ్లం రాదు. ఇకపోతే మనకి అష్టమంలో రాహువు ఉన్నాడు, మెంటల్ టెన్షన్. అందువలన మనకున్న సమస్యలు మనం కాకుండా వీళ్ళ అన్నలి, వీళ్ళ తమ్ముళ్ళని, వీళ్ళ అమ్మది, వీళ్ళ నాన్నది అలా అందరికీ పెట్టుకోవడం భార్యకి ఇష్టం ఉండదు. స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. మీ పుట్టింటి వాళ్ళనే నువ్వు చూస్తున్నావు, మా వాళ్ళని ప్రేమించట్లేదు. న్యాచురల్గా ఆడపిల్లలు అంటారు. మరి వీళ్ళు అటు ఇటు కూడా బ్యాలెన్స్ చేసుకునే తత్వం ఉన్న వాళ్ళకి గొడవలు రావు. అయితే ఇక్కడ మనకి రాహువు అష్టమ స్థితిగా ఉన్నాడు కాబట్టి రైతుల పని గోవింద. రైతులు ఎక్కువ కష్టపడాలా, వీళ్ళు ఏదో అప్పులు చేసి పాపం డబ్బది తెస్తారు. అవన్నీ కూడా తీర్చడానికి పంట మంచి రాదనమాట. ఒకవేళ పంట బాగా పండిందనుకో, ఏజెంట్లు ఉంటారు కదా, బ్రోకర్స్, వాళ్ళు కస్టమర్కి డైరెక్ట్గా వెళ్ళనివ్వకుండా మధ్యలో వీళ్ళు మోళీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులను చూద్దాం. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి గురుబలం, అక్కడ మొన్నటి దాకా ఉన్నటువంటి గురుబలం తగ్గిందనమాట. రాజ్య స్థితిగతుడైనటువంటి గురుడు వీళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు మంచిని చేస్తాడు, ఇంప్రూవ్ చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి గురుబలం తగ్గడం వల్ల ఎంత వర్క్ చేసినా సరే పేరు ఇంకొకరికి పోతుంది. ఒక టీం వర్క్ చేసినప్పుడు మొత్తం టీంకి రావాల్సింది, లేకపోతే ఇతను వ్యక్తిగతంగా చేసినప్పుడు ఇతనికి రావాల్సింది ఇతనికి రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అయినప్పటికీ బాధపడక్కర్లేదు. కేంద్రాలలో ఉన్నటువంటి గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. కాకపోతే డాంబికమైనటువంటి ఆచారం ఇస్తాడు. అంటే ఇతను చేసేది ఇంతంటే ఎంత చేశానని చెప్పుకుంటాడు అనమాట. ఆ విధంగా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. ఇక విద్యార్థులు ఎంత చదివి నేను నైట్ అంతా చదివేశాను రా అని కోతలకు వస్తారనమాట. కాబట్టి విద్యార్థులు ఎక్కువ చదవాలి, వీళ్ళు మంచిగా పాస్ అవ్వాలా. అలాగే విదేశాలకు సంబంధించి వీళ్ళని పిలుస్తారు కదా విశ్వవిద్యాలయాలు, అక్కడ వీళ్ళు కోరుకున్న చోట్ల సీట్లు రావు, కానీ మొత్తం పైన మాత్రం వెళ్తారు. ఏదో ఒక విశ్వవిద్యాలయం వస్తుంది. ర్యాంకులు బాగానే కొట్టాలంటే చదవాలి, ఖర్చు ఎక్కువ అవుతుంది. మొత్తం మీద బ్రహ్మాండంగా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. కోర్టు తగాదాలు ఉన్న వారికి ఎలా ఉంటుంది? బాగుంటుంది. కోర్టులో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి. అలాగే ఈ సింహరాశి వారు చేయవలసిన పరిష్కారాలు, దానాలు తెలియచేయండి. పరిష్కారాలు ఎలా ఉన్నాయంటే మనకి ఈ సింహరాశి వారికి శని రాహు బాగుండలేదు కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఇకపోతే రాహు దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని,
ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే రాహు పరమ దుర్గాదేవి భక్తుడు కాబట్టి మన బెజవాడ కనక దుర్గమ్మని తీసుకొచ్చేసి పటాన్ని ఇంట్లో పెట్టేసి అమ్మవారి యొక్క పాదపద్మాలకు పూజ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.